నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది ఏదైనా ఉంది అంటే అది ఎప్స్టీన్ ఫైల్స్. సో దీనికి సంబంధించి నెట్ఫ్లిక్స్లో 2019లోనే మనకి ఒక వెబ్ సిరీస్ వచ్చేసింది నెట్ఫ్లిక్స్లో. అది చాలా వరకు తెలీదు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎప్స్టీన్ ఫైల్స్ గురించి వస్తుందో న్యూస్ అప్పటి నుంచి అయితే చూస్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఎప్స్టీన్ ఫైల్స్లో ఏముంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఎప్స్టీన్ ఫైల్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది, అసలు ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంటి అనేది. అండ్ దీని గురించి నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది, కానీ నెట్ఫ్లిక్స్లో ఉంది మొత్తం అంటే పూర్తిగా క్లుప్తంగా లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. సో మీరు ఏమంటారు అసలు? యాక్చువల్గా ఈ పేరే వింతగా ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్ పేర్లు కానీ ఇంగ్లీష్ సంబంధించిన ఇంకేవైనా కానీ మన వాళ్ళకి సాధారణంగా ఎక్కువ. అంతెందుకు పక్క రాష్ట్రపు మన చరిత్ర రాజరాజ చోళ అట్లాంటి చరిత్రలు పక్క రాష్ట్రంవే మనం పొన్నియిన్ సెల్వన్ రూపంలో చెప్పినానే మనకు సరిగ్గా అర్థం కాల. అట్లాంటిది ఎక్కడెక్కడో దేశంలో జరిగే వింతలు ఏందో జరుగుతుందంట దేశంలో, మనకి ఎందుకులే అని వదిలేస్తారు. కానీ చాలామందికి అర్థమయ్యేలా చెబితే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో జాఫ్రీ ఎప్స్టీన్ ఫిల్తీ రిచ్ అనే ఒక డాక్యుమెంటరీ, 4 ఎపిసోడ్ డాక్యుమెంటరీ బాగా ట్రెండ్ అవుతా ఉంది. ఎందుకు ట్రెండ్ అవుతుందంటే, ఎక్కడ చూసినా వీళ్ళకి పేర్లు వినిపించేసరికి అలా కొడుతుంటే ఇదేదో నెట్ఫ్లిక్స్లో ఎప్పటి నుంచో ఉందంట. ఎప్పుడుంది? 2020 నుంచి అవైలబుల్లో ఉంది. 2020లో అవైలబిలిటీలో ఉంది అంటే అంతకుముందే షూట్ జరుపుకుంది. అనూహ్యంగా 2019లో ఆయన జైల్లోనే చనిపోవడం జరిగింది. ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆయన ఎవరేసుకున్నాడా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ డాక్యుమెంటరీ కూడా అదే ప్రశ్నని లేవనెత్తి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్, దీంట్లో డాక్యుమెంటరీ కాబట్టి నిజాలు ఉంటాయి, సినిమాటిక్గా ఉండదు. కాబట్టి గతంలో నిజంగా ఈ బారిన పడ్డ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో, అప్పుడు బాలికలు ఇప్పుడు మహిళలు, వాళ్ళందరూ కూడా ముందొచ్చి అవునండి ఆ రోజుల్లో ఈ వేదనకి నేను గురయ్యాను అంటే 2005 నుంచి అది నడుస్తూ ఉంది. ఆ ట్రాఫికింగ్ అనేది, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది, ఇదంతా కూడా అందులో ప్రస్తావించారు. యాక్చువల్గా ఈయన ఆ డాక్యుమెంటరీ చూసినా కూడా చాలామందికి అర్థమైనా కాకపోయినా చిన్నగా చెప్పుకుందాం ఈ స్టోరీని కొట్టే తెచ్చేలాగా. ఎప్స్టీన్ అనే ఒక మనిషి, ఇతను ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్లో 100కు 100, కామర్స్లో 100కు 100, అన్నిట్లో 100కు 100 వచ్చి జస్ట్ ఇంగ్లీష్లో 10 మార్కులు వస్తే ఫెయిలేగా. అంతే, నువ్వు యాక్చువల్గా స్టేట్ టాపర్వే, కానీ ఇంగ్లీష్లో 10 మార్కులు వచ్చాక నువ్వు ఫెయిల్. ఎప్స్టీన్ ప్రాబ్లం ఏంటంటే, ఇతనికి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 100కి 100 నాలెడ్జ్ ఉంది. ఎట్లాంటి నాలెడ్జ్ అంటే 10 మంది పిల్లల్ని కూడా అన్న ఇది చెప్పావా అని అడిగితే దాదా ఇట్లా అని చెప్పి ఒక లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిన తర్వాత, ఒక టీచర్ చెప్పి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి మళ్ళీ అర్థమయ్యేలాగా నీట్గా టీచర్ కంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సత్తా ఉంది. అండ్ ఆ సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంది. కానీ మిగతా ఏ సబ్జెక్ట్స్ మీద అంత నాలెడ్జ్ లేక 10, 12, 19 మార్కులతో ఫెయిల్ అయ్యేవాడు. అలా అని ఇతను జీవితంలో ఫెయిల్ అవ్వాలా? ఒక సబ్జెక్ట్లో ఇతను నాలెడ్జ్ ఉంది, మిగతా వాటిలో నాలెడ్జ్ లేనంత మాత్రాన ఇతను ఆ అకాడమిక్ ఇయర్ ఫెయిల్ అవ్వడానికి బాధ్యుడు కాదు అని ఆ టీచర్ గ్రహించాడు. సరే, మైండ్లో పెట్టుకున్నాడు ఎప్పటికైనా బాగుపడతాడులే అని. ఈ టీచర్ తర్వాత ఏమైంది, ఇంకో దగ్గర ప్రిన్సిపల్ అయిపోయాడు. ఎక్కడో ప్రిన్సిపల్ అయ్యాక ఆ స్కూల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి టీచర్ని అపాయింట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డిగ్రీ ఉన్న టీచర్నే అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నది సరిపోతుంది కదా అని ఒక కొత్త థాట్ వచ్చి వీడికి కూడా చేయూతనిచ్చినట్టు ఉంటుంది. ఎంతకాలం రాసుకుంటూ వెళ్తాడు పాపం. వీటిలలో నాలెడ్జ్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్ రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ తెలుగు రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కామర్స్ రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు. ఇట్లా నీకు అర్థమైందా? అక్కడ ఇవి లేవులే సబ్జెక్టులు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇట్లా ఫెయిల్ అవుతున్నాడు. ఇతను తీసుకొచ్చి టీచర్ జాబ్ ఇచ్చాడు. మన స్కూల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ నేను అపాయింట్ చేస్తున్నా, పిల్లలకు చెప్పు, నీ వేతనం ఇంత, ఎంజాయ్, ఇక్కడ నుంచి నువ్వు టీచర్వి. ఇంకా నెక్స్ట్ నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నువ్వు అవుతావు కదా, ఇంకా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే పెద్ద లెక్చరర్ అవుతావు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా సీనియర్ లెక్చరర్ అవుతావు. అట్లా నీ ఎదుగుదల స్టార్ట్ అవుద్దని ఒక ఉపాధి పథకం చూపించాడు. కానీ వీడికి ఏమైందంటే, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పక్కన పెడితే ఇతనికి ఒక జబ్బు ఉంది, చిన్న పిల్లల్ని అనుభవించే జబ్బు. దాని పేరు చెప్పినా యూట్యూబ్ తీసుకోవట్లేదు, అందుకని చెప్పి నేను చెప్పట్లా. సైంటిఫిక్ లాంగ్వేజ్, దానికి ఇంకో పేరు ఉంది, అది అవసరం లేదు, మనకు సబ్జెక్ట్ అర్థమైతే చాలుగా. చిన్న పిల్లలు అంటే మోజు,
ఆ టైప్ ఆఫ్ ఒక జబ్బు ఉంది వీడికి. అక్కడ ఉన్న 12, 13, 14, 15 ఏళ్ళ అమ్మాయిల మీద కన్నేసాడు. వాళ్ళ అవసరాలు తెలుసుకున్నాడు. ఏంటంటే ఫస్ట్ సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్స్, ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళని పిక్ చేసుకున్నాడు వీళ్ళు. అండ్ ఇక్కడ 2 క్రైమ్లు ఎట్ ఏ టైం. నెక్స్ట్ ఆ రిచ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేసుకున్నాడు, వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ పువర్ పిల్లల్ని పరిచయం చేసుకున్నాడు. పువర్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటి ఇంత చౌకమ్మ ఉంటే ఇష్టం, కానీ ఇంత చిన్నదే వేసుకోగలిగింది. ఎందుకంటే 50 రూపీస్ పెట్టి వాళ్ళ అమ్మ కొనిలేదు కాబట్టి 5 రూపీస్ పెట్టి కొనింది. కానీ పక్కన 50 రూపీస్ చౌకమ్మ వేసుకొని ఒక పిల్ల వస్తే నాకు ఇలాంటిది ఉంటే బాగుండని కోరిక ఉంటుంది అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ అట్లాంటి చిన్న చిన్న కోరికలే, పెద్ద ఏం కాదు. నువ్వు ఏదో బాక్స్లో తెచ్చుకున్నావు, ఒక బన్న మీద ఇంత జామ బటర్ రాసి మీ అమ్మ ఇచ్చేసింది, పక్కదేమో చక్కగా ఇట్లా హాట్ డాగ్ తీసుకొని అలా తింటుంది ఏవేవో సాస్లు వేసుకుంటూ, కనిపిస్తుంది తినాలి అని. అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పిల్లల కోరికలు తీర్చి ఆర్థికంగా వాళ్ళకి బలపరిచి వాళ్ళ మీద నిమిరేవాడు. ఈ పిల్లలకి ఏంటంటే ఇట్లాగే బాగుంటుంది, నీకు తెలియదు, నువ్వు మంచి వయసుకు వచ్చావు, నీకు ఇలాంటివన్నీ తెలియాలి, అప్పుడే నువ్వు చాలా ఇదవుతావు అంటే నిజంగా మా టీచర్ ఏదో చెప్తాడు అంటే అవసరానికి ఏదో కొనిస్తున్నాడు, నమ్మేస్తున్నారు పాపం పిల్లలు. అట్లా మోటివేట్ చేయగలిగే సమర్థుడు కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఇది నీకు ఆ ఏజ్ అమ్మాయిలను ఆల్రెడీ ఆ విధంగా తయారు చేసి రెడీగా పెట్టావు. ఇప్పుడు ధనిక కుటుంబాల పేరెంట్స్, మీ అబ్బాయి అనగానే ఇంటికి లెక్చరర్ వచ్చాడు, టీచర్ వస్తే ఎన్ని మర్యాదలు చేస్తావు, పైగా మా పిల్లోడి కోసం వచ్చాడు, మంచిగా కూర్చోబెట్టి సార్ అబ్బాయి ఎంత బాగా చెప్తారు సార్, మీరు నిజంగా దేవుడు సార్, మా పిల్లోని ఎంత బాగా పట్టించుకుంటున్నారా, అట్లా దగ్గర అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ దగ్గర అయ్యాడు. ఇందులో కూడా వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని పిక్ చేసుకున్నాడు. అంటే పబ్కి, తాగుళ్ళకి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. అలా పబ్కి తాగి వెళ్ళేవాళ్ళు అమ్మాయిలు ఇట్లా చూసేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, నచ్చిందా, నీ ప్యాషన్ ఇదా, నీకు విషయం ఉందా, నాకు కూడా ప్యాషన్ ఉంది, నాకు చిన్నపిల్లలు, అవునా ఎక్కడ దొరుకుతారు, నా దగ్గర ఉన్నారు, ఇంత ఇది నీకు సప్లై చేస్తా అని ఒక ఇంట్లో వ్యాపారం చేసేవాడు ఈ పిల్లలకి చెప్పి. ఈ పిల్లలు ఏంటి అప్పటికే ఇంట్లో నుంచి సర్దేసుకొని వచ్చారు, అమ్మ యు ఆర్ నాట్ కేరింగ్ మీ, ఐ హేట్ యూ, నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదు, ఐఎమ్ గోయింగ్ అవుట్ అని ఉత్తరాలు రాసిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్నారు ట్రాఫికింగ్. అక్కడేమో వాళ్ళ కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి, మా పాప తప్పిపోయింది. ఓకేరా, ఓవైపు కేసులు కూడా నమోదు అవుతున్నాయి. వీడికి సేఫ్ కాదు, ఇంకా సంపాదించాలి. అట్లా నెట్వర్క్ పెంచుకున్నాడు ఇతను టచ్ చేయకుండా. ఈ కోరికున్న వాళ్ళందరినీ వీళ్ళు ఇంకోరికి పరిచయం చేసి దేశాధినేతలు, పెద్ద బిజినెస్ మ్యాన్లు, ఇంకెవరో సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సామ్రాజ్యం ఇక్కడ ఉంటే మనకి నాట్ సేఫ్ కాబట్టి ఏరో రోజు దొరికిపోతాం కదా, ఒక దగ్గర నెలకొల్పాలి. అండ్ ఇతని దగ్గరికి ఎవరు రారు, ఎందుకంటే అమ్మో ఈయన ట్రంప్కి తెలుసు అంట, బిల్ క్లింటన్కి తెలుసు అంట, వాళ్ళకి తెలుసు అంట, వీళ్ళకి తెలుసు అంట, జార్జ్ బుష్కి తెలుసు అంట. చూడు అసలు ఎన్ని ఫోటోలు దగ్గర రారు, టచ్ చేయరు, డౌట్లు కూడా పడరు. బేసికలీ వాళ్ళు ఎతుకుతానే ఉంటారు, కంప్లైంట్ రాసి మా పాప ఎక్కడ తప్పిందో, ఎవరు తీసుకెళ్ళిపోయారో, చంపేశారో, బతికిందో ఏంటో. ఈ అమ్మాయిలను ఏం చేశాడు, బయట ఒక ఐలాండ్ కొనేసాడు, ఏది వర్జిన్ ఐలాండ్స్ అని పేరు చెప్పి ఓ 2 మంచి ఐలాండ్లు కొన్నాడు. ద్వీప దేశం, ఇంకా నువ్వే రాజు, దానికి ఓ సపరేట్ ఫ్లైట్ కొన్నాడు, దాని పేరు కూడా మంచిగా పెట్టాడు, లోహిత ఎక్స్ప్రెస్. ఫ్లైట్లో ఎక్కి ఈ కోరికున్న వాళ్ళందరినీ అక్కడ చేర్చడం, సొమ్ము రాబట్టుకోవడం. మరి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుందిగా, వీళ్ళందరూ ఏమైనా చెప్తే ఏంటా అని చెప్పేసి ముందే పిన్ కెమెరాలన్నీ నీట్గా సెట్ చేసేసి ఇవన్నీ చిత్రీకరిస్తా, వాళ్ళ చేత కూడా ఫోటోలు దిగుతా, వాళ్ళతో డీల్ కుదిరించుకునేవన్నీ రికార్డ్ చేస్తా, చాటింగ్ ఫోన్ అన్ని రికార్డ్ చేస్తా, ముందు నుంచి జాగ్రత్త పడ్డా. అంటే క్రైమ్లో ఆరితేరినోడే, అంటే ముందే ఏ విపత్తు వస్తుంది అని చెప్పేసి చాలా ప్లాన్డ్గా ఉన్నాడు, అంత తెలివి ఉన్నవాడే. సో అట్లా ఒకనొక దశలో పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల దొరికి కొన్నిసార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు, అందులో నిర్దోషిగా బయటికి వచ్చాడు. ఇంకొక శిక్ష ఏంటంటే నువ్వు ఏదో పీజీ లాగా 12 గంటలు బయట నీ జాబ్ చేసుకొని వచ్చి 12 గంటలు జైలుకి వచ్చి పడుకొని పళ్ళదొంకొని పడుకోవాలి, అదొకటి ఉంది. అట్లా అనుభవించి కూడా ఉన్నాడు. అండ్ మ్యాక్సిమం అసలు ఇతను ఇక డేటా అంతా ఇంత జమ అయింది, చాలా డేటా ఉంది, వచ్చిన వాళ్ళ డేటా ఉంది, వీళ్ళ డేటా ఉంది. అమ్మాయిలకు కూడా ఒక స్కీమ్ పెట్టాడు, ఈ మన పిరమిడ్ స్కీమ్, మన చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంటుంది చూడు, నువ్వు రా ఇద్దరిని జాయిన్ చేసి మీరిద్దరు ఇంకిద్దరు ఇట్లా వెళ్తూ ఉంటుంది చూడదు. అట్లా ఈ అమ్మాయి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్కి, డబ్బులు లేవా నీ దగ్గర, డబ్బులు కావాలా, మాస్టర్ దగ్గర మంచి స్కీమ్ ఉంది, మనకు నెలకి ఇన్ని డబ్బులు ఇస్తాడు, కొత్త లిప్స్టిక్ కొనిస్తాడు, మంచి జ్యువెలరీ కొనిస్తాడు, కొత్త చెప్పులు కొనిస్తాడు, కొత్త డ్రెస్ కొనిస్తాడు. అవునా ఎక్కడ ఉంటాడు మాస్టర్, నన్ను కూడా పరిచయం చేయవా. చిన్నపిల్లలమ్మా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవగాహన లేదు కదా.
పరిచయం చేయడా, వెరీ గుడ్ లిల్లీ, నువ్వు వాళ్ళ ఇద్దరిని తెచ్చావు, ఇదిగో నీ కమిషన్, వాళ్ళకి కూడా ఇంత ఇట్లా ఇట్లా రండి భోజనం చేయండి కూర్చోండి. ఏం లేదమ్మా, చాలా బాగుంటుంది, మీకు తెలిసిందే, బయాలజీలో మీరు చదువుకుందే, జస్ట్ ప్రాక్టికల్ అంతే. అట్లా పిల్లల్ని ఇట్లా ఏమార్చేవాడు, వీళ్ళని మహామహులకు ఇచ్చేవాడు. ఈ వ్యాపారం అలా కొనసాగే టైంలో సడన్గా ఏం తెలిసింది, ఈ బాధితులు కొంతమందికి తప్పించుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ కావాల్సింది పిల్లలే, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళని పంపించేస్తారు ఎటెటో. వాళ్ళు ఏ క్లబ్ డాన్సర్లు కానీ లేకపోతే హౌస్ కీపర్లు ఎక్కడెక్కడో ఉంటూ బయటికి చెప్పుకోలేక ఇళ్ళకి పోలేక అట్లా ఉంటున్నారు చాలామంది, గంగుబాయి కత్తేవాడిలో గంగులాగా. వాళ్ళకి ఏమీ అర్థం కాల. అట్లా కొంతమంది ఏంటంటే మెల్లిగా బయటికి వచ్చి ఈ వెబ్ సిరీస్ ఎవరైతే ఈమె ప్లాన్ చేసిందో ఆమె దగ్గర వాయిస్లు వినిపించారు. ఓ వైపు ఈ డ్రిల్ నడుస్తూ ఉంది. ఇజ్రాయెల్కి తెలిసింది వీడి మీద కనపడింది అని. మధ్యలో ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది అంటే అసలు వీడిని తయారు చేసిందే వాళ్ళు. అందరి డేటా తీసేసుకొని మనం ప్రపంచాన్ని గడగడలాడించవచ్చు అని చెప్పేసి వాళ్ళ ప్లాన్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ ప్లాన్కి తగ్గట్టుగానే వీడు పనిచేశాడు. వాడు దొరికిపోయే క్రమంలో మనం కూడా ఎక్కడ దొరుకుతామో అని చెప్పేసి జైల్లోనే అన్ఎక్స్పెక్టెడ్ జైల్లో కెమెరాస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇతను చనిపోయినప్పుడు జైల్లో కెమెరాస్ పనిచేయలేదు, టెక్నికల్ ఇష్యూస్ అని అన్ని అదే రోజు ఎలా అవుతుంది? ఏం అవ్వదు, అట్లా వాళ్ళు రికార్డులో రాసుకుంటారు, ఆ కేసు కూడా కొనసాగించి ఏదో రోజు కొట్టేస్తారు, పెద్ద విషయం కాదు. అట్లా ఈ డాక్యుమెంటరీ అక్కడ దాకా చావుని తీసుకెళ్ళి జనాలకు క్వశ్చన్ మార్క్ని ఇచ్చేసి ఎండ్ అయింది. ఇప్పుడు ఈ టాపిక్ బాగా వైరల్ అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మొత్తానికి ఇది ఎండ్ అవ్వలేదు, ఎందుకంటే ఈ డేటా ఇతని దగ్గర చనిపోయాడేమో కానీ ఇంకొకరి దగ్గర ఉంది. అది ఎట్లా అని ఆలోచించే టైంలో మెల్లిమెల్లిగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బయటకు వస్తుంటే ట్రంప్ ఏం చేశాడు, వాళ్ళ అన్నిటి చెరిపేసుకొని మిగతా వాళ్ళ ఇవి ఉన్నాయని చెప్పి రిలీజ్ చేసి వాళ్ళ అఫీషియల్ సైట్స్లో పెట్టాడు. మిగతా దేశాలతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు బిల్ గేట్సే ఉండని, ఎలన్ మస్కే ఉండని మనకు అక్కర్లా, వాళ్ళ వస్తున్నాయి, వాళ్ళవి కూడా వస్తున్నాయి, మనకు అనవసరం. మన ఇండియాలో పేర్లు వినపడుతున్నాయి, మహామహుల బిజినెస్ మ్యాన్ల పేర్లు వినపడుతున్నాయి. అది ఇంకెక్కడికి వెళ్ళొద్దో ఏంటో అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఇది ఓవరాల్ గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వెబ్ సిరీస్ సంబంధించి ఒరిజినల్ స్టోరీ. అయితే ఇది ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ కేసు ఇది. సింపుల్గా చెప్పాలంటే 2020లో ఎందుకు దీన్ని అంతగా పట్టించుకోలేదంటే అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అందరూ కరోనా అటువైపే ఉన్నారు. ఎవరు కూడా దీన్ని అంత అంటే పట్టించుకునే స్టేజ్లో కూడా మనం లేము. తర్వాత దీని గురించి అప్పుడప్పుడు వీళ్ళు గొంతిప్పినా కూడా ఈ ఎప్స్టీన్, గిప్స్టీన్, ఐన్స్టీన్ మనకి ఇవన్నీ ఎక్కవు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.